హిరణ్యాక్షుడు శ్రీహరితో యుద్ధం చేయడానికి వైకుంఠానికి వెళ్లే సమయంలో మునిశ్రేష్ఠుడైన నారదుడు అతనికి ఎదురుగా వచ్చి, దానవేంద్ర, సంతోషంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా అతడు నారదునితో ఇలా అన్నాడు: నేను శ్రీహరిని యుద్ధంలో ఎదిరించి ఆయనను సంహరించి రాక్షస కులానికంతటికీ సంతోషం కలిగించడానికి పూనుకుని వైకుంఠ మార్గంలో వెళుతున్నానన్నాడు. నారదముని రాక్షసుడితో, మహాభుజుడైన ఆ శ్రీహరి ఇప్పుడు వైకుంఠంలో లేడని, భూభారాన్ని ధరించటానికి ఆయన ఆదివరాహ రూపంలో రసాతలంలో ఉన్నాడని, వెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళమని, అక్కడ శ్రీహరితో నీకు తప్పక యుద్ధం జరుగుతుందని చెప్పాడు. అనవుడు దానవేంద్రుడు హుతాసను కైవడి మండి పద్మలోచనునెదిరించు వేడుకలు సందడి గొల్ప అనల్పతేజుడై ఘనగదకేలబూని త్రిజగద్భయదాకృతి దాల్చి వ్రేల్మిడింజనియర సాతలంబునకు చండభుజాబలదర్పమేర్పడన్. అది విని దైత్యుడు అగ్నిలాగా భగ్గున మండిపడ్డాడు. శ్రీహరిని ఎదిరించాలనే కోరిక మనస్సులో సందడి చేసింది. మహాతేజస్వి అయిన అతడు ముల్లోకాలకు భయం కలిగించే ఆకారం దాల్చి పెద్ద గదను చేతబట్టి భయంకరమైన భుజబలం వృద్ధినందగా ఒక్క చిటికెలో రసాతలానికి వెళ్ళాడు. జై శ్రీకృష్ణ.